पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। Theory of etheric or vital body. ఈ టాపిక్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఒలివర్ లార్డ్ అని ఆయన యొక్క ఒపీనియన్స్ అబౌట్ ఈథర్ అన్నటువంటి విషయాలు మనం కొంతవరకు మనం చదువుకున్నాం. తర్వాత ఫర్దర్గా ఆయన చెప్తున్నటువంటి విషయాలు మనం Therefore, without the ether, meaning by the ether now, not the whole, but the unmaterialized part of it, the part which is the region of strain, the receptacle of potential energy, the substance in which the atoms of matter are embedded. Not only is there a matter body, there is also an ether body. The two are coexistent. ఈథర్ అన్నటువంటిది ప్రతి పదార్థములోనూ అది ఉంటుంది. ప్రతి పదార్థములోనూ అది ఉండటం చేత ఆ పదార్థములకు వ్యక్తం అవడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఎనీ టాంజిబుల్ ఏదైనా సరే భౌతికంగా మనకు కనబడుతుంది అంటే దానికి బ్యాక్గ్రౌండ్లో ఈథరిక్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది. ఈథరిక్ ఫామ్ చేత మాత్రమే దానికి భౌతికమైనటువంటి రూపం అనేటువంటిది ఏర్పడుతుంది. భౌతికమైనటువంటి గుణములు అనేటువంటివి దానికి చెందుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. సో దానిలోనే we know that a body of characterized shape or indeed of any definite shape cannot exist without the forces of cohesion, cannot exist therefore without the ether. Ether లేకుండా ఒక బాడీ ఇలా పట్టి ఉంచబడటం అంటే జరిగే అవకాశాలు లేదు. ఎందుకంటే కొన్ని అణువులు కానీ కొన్ని ఇవన్నీ పరమాణువులు ఇవన్నీ కూడా ఒక గ్రూప్గా పట్టి ఉంచడం చేత ఆ పదార్థం అనేటువంటిది నిలబడుతుంది. ఈ నిలబడుతోంది కాబట్టి దానికి కొన్ని గుణములు అనేటువంటివి వస్తాయి. కనుక ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈథర్ చేత ఇదంతా కూడా తయారవుతుంది. మీరు నన్ను ఏమన్నారంటే మీనింగ్ బై ద ఈథర్ నౌ నాట్ ది హోల్ బట్ ది అన్మెటీరియలైజ్డ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇందులో మెటీరియలైజ్ అవ్వకుండా దాంట్లో ఉంటూ ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో బీజముగా అది ఈథర్ అన్నారు. The part which is the region of strain, the receptacle of potential energy, the substance in which దాన్ని potential energy గా చెప్పారు. ప్రతి దాంట్లోనూ పొటెన్షియల్ ఎనర్జీ అంటాడు. ప్రతి పదార్థంలోనూ ఇట్ హ్యాస్ ఎనర్జీ. ఎనర్జీ లేకుండా ఏదీ లేదు ఈ భూమి మీద. ప్రతి దాంట్లోనూ ఎనర్జీ అంటున్నది నిండబడి ఉంది. ఈ ఎనర్జీ అందులో ఉన్నటువంటి దాన్ని ఈథర్గా తెలుసుకోండి అంటారు. ప్రతి దాంట్లోనూ ఒక ఎనర్జీ ఉంది కదా. ఇప్పుడు ఒక బాల్ ఉంది, ఒక రాయి ఉంది. ఆ రాయి దాంట్లో ఎనర్జీ అంటున్నది ఉంది. అందుగురించి ఆ రాయి విసిరినా లేదా ఆ రాయి ఎక్కడి నుంచైనా పడినా వేరేకి దెబ్బ తగులుతోంది, లేదా ఒకటి ఏదైనా ఒక ఇదవుతుంది దాని చేత. అంటే ఏంటి అందులో ఎనర్జీ అంటున్నది ఉంది.
కనుక ఈ ఎనర్జీ అనేటువంటిది అందులో ఉన్నటువంటి ఎనర్జీగా ఏదైతే తెలియబడుతుందో దాన్ని ఈథర్గా తెలుసుకోండి అని చెప్తున్నారు. The part which is the region of strain, the receptacle of potential energy, the substance in which the atoms of matter are embedded, not only is there a matter body, there is also an ether body. దాంట్లో ఈథరిక్ బాడీ అంటున్నది ఉంది, మ్యాటర్ బాడీ అంటున్నది ఉంది. కనుక ఈ రెండింటి యొక్క సమ్మిశ్రం చేత అది ఒక బాడీగా తయారవుతుంది. దీన్ని మ్యాన్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అన్నటువంటి దాంట్లో లెగ్బెటర్ గారు చెప్పుకుంటూ వస్తారు. అంటే విజిబుల్ గా మనకు కనబడేటువంటిది ఒకటి, ఇన్విజిబుల్ గా మనం ఉంటున్నటువంటి స్థితి. అంటే విజిబిలిటీలోకి అది రావడానికి ముందు ఉన్నటువంటిది ఇన్విజిబుల్, దాని ఈథరిక్ ఫామ్ అన్నమాట. దాని నుంచి ఈ విజిబిలిటీ అనేటువంటిది తయారు. He takes up the same subject again in an article with some interesting and suggestive conclusions as follows. Light is an affection of the ether. చోట్లో కాంతి అంటాడు పుడుతోంది. ఈ కాంతి ఇట్ ఈస్ అన్ affection of ether. Light is to ether as sound is to matter. ఈథరిక్ ఫామ్ గా ఉన్నటువంటిది అది లైట్ గా మనకు తెలియబడుతుంది. దాన్ని సావిత్రి అన్నారు. అంటే చోట్లో నుంచి వెలుగు అనేటువంటిది ఎక్కడ పుడుతుందో ధ్యానం చేయండి అని చెప్తున్నారు. చోట్ల నుంచి వెలుగు పుడుతోంది. అంతకుముందు వెలుగు ఎక్కడ ఉంది? అంతకుముందు లేనిదే ఇప్పుడు ఎలా వస్తుంది? అంతకుముందు ఉంటేనే కదా ఇప్పుడు అది బయటకు వచ్చేది. మరి ఇంతకుముందు ఇది ఎలా ఉంది? చీకటిగా ఉంది. అంటే చీకట్లో వెలుగు ఉంటేనే కదా చీకట్లోంచి వెలుగు బయటకు వచ్చేది. చీకట్లోంచి వెలుగు రావాలి అంటే చీకట్లో మొదట వెలుగు ఉండాలి. దాన్ని సావిత్రి అన్నారు. కనుక ఈ వెలుగు చీకట్లోంచి బయటకు వస్తుంది అంటే వెలుగు ఈథరిక్ గా అది ఉన్నటువంటిది, అది వ్యక్తీకరణం అవుతుంది. ఇంకా చోట్లో నుంచి ఈ సూర్యుడు పుట్టుట, లేదా చోట్లో ఈ గ్రహగోళాదులు పుట్టుట, ఇవన్నీ కూడా ఈథరిక్ ఫామ్ నుంచి అది పూర్తిగా భౌతికమైనటువంటి రూపం అనేటువంటిది వస్తుంది. దీన్ని ఏమన్నారంటే ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని మనకి సావిత్రి అన్నారు మన పురాణాల్లో. దాన్నే మనకి కాస్మిక్ ఫేర్ లో ఏమని ఇంట్రడ్యూస్ చేస్తారంటే అగ్ని చైతన్స్ అన్నారు వాళ్ళని. ఈ అగ్ని చైతన్స్ అనేటువంటి వాళ్ళు ముగ్గురుగా ఉన్నారు, 3 గ్రూప్స్ గా చెప్తారు వాళ్ళు. ఒకళ్ళు పూర్తిగా భౌతికమైనటువంటి సిమెంట్ ఇటుకలతో ఇల్లు కట్టించేటువంటి వాళ్ళు, అంటే భౌతికమైనటువంటి ఇవన్నీ ఏర్పరిచేటువంటి. ఇంకొక గ్రూప్ బి అన్నారు వాళ్ళు, అగ్ని చైతన్స్ గ్రూప్ బి అంటారు వాళ్ళు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఈథరిక్ ఫామ్ లో ఉండి ఈథరిక్ గా ఉంటూ వాళ్ళు ఈథరిక్ ఫామ్ లో వాళ్ళు ఉంటూ ఈథరిక్ గా ఈ సృష్టిలో ఇదంతా కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు. అంటే చోట్ల ఈథరిక్ ఎనర్జీ పదార్థంలో ఈథరిక్ గా ఉంటూ, అలానే మానవుడి యొక్క దేహంలో ఈథరిక్ గా ఉంటూ, ఈథరిక్ గా ఈ దేహములు లేదా వీటన్నిటిలోనే ఎనర్జీగా తెలియబడుతుండేటువంటి వాళ్ళని గ్రూప్ బి అన్నారు. అలా 3 గ్రూప్స్ గా ఉన్నారు. వాళ్ళని 4th ఈథర్ అన్నారు. అంటే ప్రస్తుతం కార్యక్రమం అంతా 4th ఈథర్ లో నడుస్తుంది. అంటే దిస్ ఇస్ ది 4th రౌండ్. భూమి అనేటువంటిది ఇప్పుడు 4th రౌండ్ గా ఉంది. దిస్ ఇస్ ద 4th ప్లానెట్ అన్నారు, 4th స్కీమ్ అన్నారు. అన్ని మనం కాస్మిక్ ఫేర్ లో వివరంగా చెప్తారన్నమాట. కనుక ప్రస్తుతం మానవులు ది 4th ప్లేన్, దట్ ఈస్ ద బుద్ధి ప్లేన్, ఆ ప్లేన్ కి వీళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేయడానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈథరిక్ గా ఉంటున్నటువంటి దేవతలు. కనుక ఈథరిక్ ప్లేన్ అనేటువంటి జస్ట్ ఫిజికల్ ప్లేన్ కి జస్ట్ పక్కన ఒక పొర లాంటిది అంతే. షర్ట్ కింద ఉన్నటువంటి దేహం స్కిన్ లాంటిది అంతే, జస్ట్ పక్కనే ఉంటుంది. ఆ ఈథరిక్ ఫామ్ లోకి వీళ్ళందరినీ దాన్ని ఏమన్నారంటే 4th ఈథర్ అన్నమాట. 4th ఈథర్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు గ్రూప్ బి అగ్ని చైతన్స్ అన్నారు వాళ్ళు. సో వాళ్ళు ప్రధానంగా ఈ భూమి మీద పనిచేస్తూ ఈ మానవులను అందరినీ కూడా ఆ ప్లేన్ లోకి లిఫ్ట్ చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. కనుక ఈ బుద్ధి ప్లేన్ ఇస్ ది 4th ప్లేన్. సో ప్రస్తుతం మానవులు 4th ప్లేన్ లోకి వాళ్ళు అప్లిఫ్ట్ అవడం అనేటువంటిది చాలా మంచి సమయం అన్నమాట. ఎందుచేతంటే 4th రౌండ్ లో ఉంది ఎర్త్, 4th స్కీమ్ లో ఉంది, అలాగే 4th ప్లానెట్ గా ఉంది. ఇలా 4th హైరార్కీ ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు మానవుల్ని అప్లిఫ్ట్ చేయడానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సో 4th క్రియేటివ్ హైరార్కీగా మానవులకు సంబంధించినటువంటి దేవతలు భూమి మీద పనిచేస్తూ వీళ్ళందరినీ కూడా 4th ప్లేన్ లోకి అప్లిఫ్ట్ చేయడానికి చాలా అనువైనటువంటి సమయం అన్నమాట.
అందుగురించి ఈథరిక్ ప్లేన్ లోకి అప్లిఫ్ట్ అవడం అనేటువంటి దానికి చాలా విషయాలు ఇందులోనూ మనకు అక్కడ కూడా చెప్పారు. గురించి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే లైట్ ఈజ్ టు ఈథర్ యాజ్ సౌండ్ ఈజ్ టు మ్యాటర్. సో లైట్ అనేటువంటిది ఈథరిక్ గా తెలుసుకోండి, అంటే ఒక అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి రాబడుతుంది. ఈథరిక్ ప్లేన్ అంటే కొంచెం అవ్యక్తంగా ఉన్నటువంటిది, వ్యక్తములు అంటే ఫిజికల్ ప్లేన్ లోనే ఈథరిక్ ప్లేన్ కొంచెం పైన ఉన్నటువంటిది, అంటే గ్యాషియస్ ప్లేన్ పైన ఉన్నటువంటిది ఈథరిక్. ఇది 4 ప్లేన్స్ గా చెప్పారు మనకి. 4th ఈథర్, 3rd ఈథర్, 2nd ఈథర్ అండ్ సబాటామిక్ ప్లేన్ అన్నమాట. సో ఈ రకంగా చెప్పారు వీటిని. అందులో 4th ఈథర్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అగ్ని చైతన్స్, అది మనం చెప్పుకున్నాం. గ్రూప్ బి అన్నారు వాళ్ళు. సో ఇక్కడ లైట్ ఈజ్ అన్ ఎఫెక్షన్ ఆఫ్ ఈథర్. చోట్లో కాంతి అనేటువంటిది పుడుతుంది, చోట్లో సూర్యుడు పుడుతున్నాడు, చోట్లో గ్రహములు పుడుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఆ కార్యక్రమం సంబంధించినటువంటిది. లైట్ ఈజ్ టు ఈథర్ యాజ్ సౌండ్ ఈజ్ టు మ్యాటర్. సౌండ్ అనేటువంటిది మ్యాటర్ అంటే, సౌండ్ అంటే ఏమిటి? చోట్లో శబ్దం పుట్టుట, చోట్లో శబ్దం పుట్టుట అన్న చోటు పుట్టుట, ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి సంబంధం. సో చోట్ల శబ్దం ఎలా పుడుతుందో తెలుసుకుంటే అసలు చోట్లో పదార్థం అనేటువంటిది ఎలా తయారవుతుందో మనకు తెలుస్తుంది. వాక్ అనేటువంటిది ఎలా పుడుతుందో తెలుసుకున్నాను. వాక్కుకి 4 స్థితులు చెప్పారు, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అలాగే చోట్ల ఏదైనా ఒకటి ఏర్పడాలంటే దాన్ని కూడా 4 స్థితులుగా చెప్పారు, అది కూడా 4 స్టేట్స్. ఇది ఎలా అయితే వాక్కి ఎలా అయితే 4 స్టేట్స్ ఉన్నాయో, ఏదైనా సరే చోట్ల ఒకటి ఏర్పడాలంటే దానికి కూడా 4 స్టేట్స్ అన్నమాట. కనుక ఈ పదార్థం అనేటువంటిది ఒకటి తయారవ్వాలి అంటే సౌరమండలం కానీ ఏదైనా సరే అది ఎలా తయారవ్వాలో ఇది కూడా అలానే చెప్పారు. సౌండ్ ఈజ్ టు మ్యాటర్ అన్నారు. అందుగురించి రెండింటికి సబ్జెక్ట్ టు ఆల్ ది లాస్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్, ఫుల్లీ అవైలబుల్ టు ద లాస్ ఆఫ్ ఎనర్జీ, లార్జ్లీ ద సోర్స్ ఆఫ్ టెరెస్ట్రియల్ ఎనర్జీ, గవర్నింగ్ ఆల్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఫిజికల్ ఫోర్సెస్. చోట్లో కాలము, చోటు, టైమ్ అండ్ స్పేస్, ఈ రెండు కూడా ఒకటి ఎప్పుడైతే పుట్టిందో రెండోది అప్పుడే పుట్టింది. చోట్లో టైం ఎప్పుడైతే పుట్టిందో చోటు అనేటువంటిది కూడా అప్పుడే పుట్టింది. ఎప్పుడైతే జీవుడు పుట్టాడో వాడి యొక్క జీవిత కాలం అనేటువంటిది కూడా అప్పుడే పుట్టింది. వాడు పుట్టిన తర్వాత వాడి లైన్లో నుంచి నా లైఫ్ స్పాన్ అంతానే అనే అప్లికేషన్ పెట్టుకోవడం ఇదంతా ఏం లేదు. వాడు ఎప్పుడు ద మూమెంట్ హీ టుక్ బర్త్, ద మూమెంట్ హిస్ లైఫ్ స్పాన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ కౌంటెడ్. అలా. సో టైమ్ అండ్ స్పేస్ ఫుల్లీ అవైలబుల్ టు ద లాస్ ఆఫ్ ఎనర్జీ. ఇవన్నీ కూడా చోట్లో ఉన్నటువంటి ఎనర్జీగా ఏదైతే తెలియబడుతుందో దాని నుంచి తీసుకురాబడినటువంటి టైమ్ అండ్ స్పేస్. అంటే మొట్టమొదటి చోట్లో ఎనర్జీ అంటేది ఉంది, దాన్ని ఎప్పుడైతే అది కండెన్స్ అయిందో అప్పుడు టైమ్ అండ్ స్పేస్ అంటున్నది వచ్చింది చోటుకి. చోటుకి అంటే ఇంతకుముందు ఉన్నటువంటి స్థితి ఏంటంటే ఓన్లీ ఎనర్జీ ఎప్పుడైతే కండెన్స్ అయిందో అప్పుడు ఇట్ హ్యాస్ టైమ్ అండ్ స్పేస్. అంటే ఎప్పుడైతే అది పదార్థముగా తయారైందో దానికి టైమ్ అండ్ స్పేస్ అనేటువంటి గుణాలు ఏర్పడ్డాయి. Largely the source of terrestrial energy, governing all the manifestations of physical forces. So a laws అనేటువంటి it is governing all the laws of this physical forces. At the root of electricity and tenacity and every other static property of matter, the ether is just beginning to take its rightful place in the scheme of physics. So scheme of physics లో ether గురించి ఇప్పుడే తెలుసుకుంటున్నారు. The scheme of physics అంటే చోట్లో ఎనర్జీ అంటే ఎలా పుడుతుందో మనం గమనించగలిగితే ఈథరిక్ గా ఉన్నటువంటి స్థితి మనకు తెలియదు. చోట్ల ప్రతిదీ కూడా ఎనర్జీ చేత నిండబడుతుంది. కనుక ఎనర్జీగా దేహముల్లో కూడా ఎనర్జీగా తెలియబడుతుంది. ఎక్కడుందండి ఎనర్జీ? నరాన్ని కట్ చేసి చూడండి, లేదా బ్లడ్ వెసల్ ని కట్ చేసి చూడండి, ఎనర్జీ ఎక్కడుందంటే వీటికి జస్ట్ పక్కన, వాటి ద్వారా మీరు చూస్తున్నారు అంతే. వాటి బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తున్నదంతా కూడా ఈథరిక్ ఎనర్జీ. రక్త ప్రసరణ, నరాల ద్వారా పనిచేస్తున్నటువంటిది, అన్నిటి ద్వారా పనిచేస్తున్నటువంటిది ఈథరిక్ ఎనర్జీ. మీరు అన్నారంటే స్కీమ్ ఆఫ్ ఫిజిక్స్ అన్నారు. ఇన్ ద స్కీమ్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ composed of modified ether are likely to prove to be the cosmic building material. Cosmic building material. చోట్లో ఇది సూర్య గోళములు ఇవన్నీ కూడా కట్టబడి అందించబడుతున్నాయి. ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్నటువంటి అగ్ని చైతన్స్. వీళ్ళు మొత్తం అంటే ఫిజికల్ ప్లేన్ కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అగ్ని చైతన్స్ అన్నారు. వీళ్ళ యొక్క
అనుగ్రహం చేత మాత్రమే జీవుడు ఒక ప్లేన్ నుంచి ఇంకో ప్లేన్కి కనెక్టివిటీలోకి వెళ్ళాలి. గ్రూప్ బి అగ్ని చైతన్స్ వలన వీడు ఫిజికల్ ప్లేన్ లో నుంచి ఎథరిక్ ప్లేన్ లోకి వెళ్తారు. అలాగే గ్రూప్ ఏ అగ్ని చైతన్స్ ఉన్నారు, వాళ్ళ వలన ఫోర్త్ ఈథర్ నుంచి నెక్స్ట్ ఈథరిక్ ప్లేన్స్ లోకి వెళ్తారు, సబ్-అటామిక్ ప్లేన్ అని అన్నారు. సో ఆ ప్లేన్ లో దేహములు కలిగి ఉన్నటువంటి వాళ్ళు పరమ గురువులు. గ్రూప్ ఏ అగ్ని చైతన్స్ పనిచేస్తుంటారు. గ్రూప్ బి అగ్ని చైతన్స్ ఏమో ఫోర్త్ ఈథర్. గ్రూప్ శ్రీనేమో కేవలం ఫిజికల్ ప్లేన్ లో పనిచేస్తున్నటువంటి దేవతలు. అంటే ఫిజికల్ అంటే సాలిడ్ లిక్విడ్ గ్యాషియస్ ప్లేన్స్ లో ఉన్నటువంటి దేవతలు. ఇలా సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ చార్జెస్ కంపోజ్డ్ ఆఫ్ మోడిఫైడ్ ఈథర్ ఆర్ లైక్లీ టు ప్రూవ్ టు బి ది కాస్మిక్ బిల్డింగ్ మెటీరియల్. కంపోజ్డ్ ఆఫ్ మోడిఫైడ్ ఈథర్. ఎలక్ట్రిక్ చార్జెస్ అంటే ఏంటి? చోట్లో ఈ ఎలక్ట్రిక్ చార్జెస్ అంటే చోట్లో ప్రాణశక్తి అనేటువంటిది ఎలా పుడుతుందో తెలుసుకోండి. ఆ ప్రాణశక్తిగా ఏదైతే నిలబడుతుందో దాని చేత మాత్రమే ఈ సౌరమండలములు ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. సో ఈ ప్రాణశక్తి చిక్కగా ఉందనుకోండి, దాన్ని ఏమన్నారంటే కాస్మిక్ బిల్డింగ్ మెటీరియల్ అన్నమాట. కంపోజ్డ్ ఆఫ్ మాడిఫైడ్ ఈథర్ ఆర్ లైక్లీ టు ప్రూవ్ టు బి ది కాస్మిక్ బిల్డింగ్ మెటీరియల్. దీని చేత సో కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో ఈ పదార్థం అనేటువంటిది ఉంటుండడం చేత సౌరమండలములు ఇలాంటివన్నీ కూడా తయారవుతాయి. కాస్మిక్ ఫిజికల్ ప్లేన్. సో కాస్మిక్ ప్లేన్ అంటే మన సౌరమండలం 7 ప్లేన్స్. ఇది ఎలా అయితే 7 ప్లేన్స్ లో సౌరమండలం అనేటువంటిది ఉందో, ఈ మన సౌరమండలం యొక్క 7 ప్లేన్స్ కి పైన ఉన్నటువంటి కాస్మిక్ ప్లేన్ అది 7 ప్లేన్స్ లో. 7 ప్లేన్స్ కాస్మిక్ ప్లేన్ లో ఉన్నటువంటి దాంట్లో కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ is the 7th plane. So 7th plane of the cosmic is nothing but the 7 planes of the solar system. The 7th plane of the cosmic ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి 7 ఉపపొరలే మన సౌరమండలంలో ఉన్నటువంటి 7 పొరలు. మనం చెప్పుకునేటువంటి ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, బుద్ధిక్, ఆ పైన ఉన్నటువంటి 3 మొత్తం 7 కూడా కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో ఉన్నటువంటి 7 పొరలు. కాస్మిక్ ప్లేన్ లో కాస్మిక్ బిల్డింగ్ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది? కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో. కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో ఉన్నటువంటి ఈ మెటీరియల్ గా ఏదైతే ఉందో దాన్ని ఈథర్ అన్నారు. దాన్ని మోడిఫైడ్ ఎలక్ట్రికల్ చార్జెస్. కనుక ఈ మోడిఫైడ్ ఎలక్ట్రిక్ చార్జెస్ గా ఉన్నటువంటి దాంట్లో పనిచేస్తున్నటువంటిది ఏమిటంటే ఈథర్ అన్నారు. Cosmic building material. There is the great bulk of undifferentiated ether, the entity which fills all space and in which everything material occurs. And in which everything material occurs. అంటే వీటన్నిటికీ మూలముగా ఉన్నటువంటి సావిత్రి అన్నటువంటి పుస్తకంలో మనకి సొల్లు చేస్తారు. అంటే చోట్లో ఇది పుట్టుట అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలు చాలా, అంటే ఎన్నో దేవతలు అక్కడ పనిచేస్తున్నారు. అగ్ని చైతన్స్ గా వాళ్ళని పరిచయం చేస్తారు మన దగ్గర. అందులోనేమో సావిత్రిగా చెప్తారు. సో ఎంతో మంది దేవతలు అక్కడ పనిచేస్తున్నారు. There is a great bulk of undifferentiated ether, the entity which fills all space. అన్డిఫరెన్షియేటెడ్ ether గా అంటే చోటులో ఈ పదార్థం అంటే ఈ సౌరమండలం ఇలాంటిదంతా కట్టుకోవడానికి ముందుగా ఉన్నటువంటి స్థితి, అంటే భౌతికమైనటువంటి రూపం రాకుండా ముందు ఉన్నటువంటి స్థితి. అన్ని బట్టలు మన బీరోలో ఉన్నాయనుకోండి, అది అన్డిఫరెన్షియేటెడ్ ether గా ఉన్నాయి. అంటే మొత్తం అన్ని రంగులు అలా పెట్టేసి ఉన్నాయి. అలా అన్డిఫరెన్షియేటెడ్ ether. అంటే మన చొక్కాలు, మనకన్నా మన పెద్దవాళ్ళ చొక్కాలు, మన చిన్న వాళ్ళు అందరివి కూడా అలా ఉన్నాయి. అన్డిఫరెన్షియేటెడ్ ether అంటే అట్లా. The entity which fills all space and in which everything material occurs. దాంట్లో నుంచి సౌరమండలానికి కావాల్సినటువంటి తీసుకోవడం, అంటే బ్యాంకులో నుంచి మన ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినటువంటి డబ్బు తీసుకోవడం లాగా అలా. Everything material occurs. A duality runs through the scheme of physics, matter and ether. ఈ రెండు కూడా కలిసి ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా. మ్యాటర్ ఎప్పుడైతే వస్తుందో దాంతోపాటు ఈథర్ అనేటువంటిది కూడా దిగి వస్తుంది. మ్యాటర్ ఈజ్ no way different from the ether. All kinetic energy belongs to what we call matter, whether in the atomic or the corpuscular form. So, ఈ kinetic energy అంటే ఏమిటంటే ఏమిటి?
పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఈథర్ అని చెప్పారు. కైనెటిక్ ఎనర్జీ అంటే మ్యాటర్ తోటి సంబంధంగా ఉంటూ ఉన్నటువంటి ఎనర్జీ, ఫిజికల్ గా ఉంటూ ఉన్నటువంటి ఎనర్జీ. దిస్ ఇస్ ది హయ్యర్ లాస్ యాక్చువల్గా. పొటెన్షియల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీ బిలాంగ్స్ టు వాట్ వి కాల్ మ్యాటర్. సో మ్యాటర్ ద్వారా తెలియబడుతూ ఉన్నటువంటిది కైనెటిక్ ఎనర్జీ, వెదర్ ఇన్ ది అటామిక్ ఆర్ ది కార్పస్కులర్ ఫామ్. అంటే అటామిక్ ఫామ్ అంటే ఏమిటి? వీటన్నిటికీ పదార్థముగా అంటే ఈథర్ అనేటువంటిది అర్థమైంది. ఈ మ్యాటర్ గా ఏదైతే వ్యక్తం అవుతుందో ఈ మ్యాటర్ యొక్క అటామిక్ ప్లేన్ లో ఉన్నటువంటిది కైనెటిక్ ఎనర్జీ. మూమెంట్ ఆర్ లోకోమోషన్ ఈజ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్. ఎప్పుడైతే అటామిక్ ప్లేన్ లో ఇది వచ్చిందో అప్పుడు ఆ పదార్థమునకు అది మూమెంట్, మ్యాటర్ ఎప్పుడైతే తయారైందో అది తిరగడం అనేటువంటిది మొదలైంది. తిరగకుండా మ్యాటర్ ఉండదు. మ్యాటర్ ఎప్పుడైతే తయారైందో వాడు శ్వాస పీల్చుకోవడం మొదలడం, ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో మ్యాటర్ గా ఉన్నటువంటి దాంట్లో నిక్షిప్తంగా ఉన్నటువంటి ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అన్నారు. ఈథరిక్ ఫామ్ గా ఉన్నటువంటి దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అన్నారు. ఆల్ కైనెటిక్ ఎనర్జీ బిలాంగ్స్ టు వాట్ వి కాల్ మ్యాటర్. మనం పదార్థముగా ఏదైతే మనం చెప్తున్నాం వాటి అన్నిట్లోనూ ఉన్నటువంటి లోకోమోషన్ యాక్టివిటీగా మనకి కైనెటిక్ ఎనర్జీ తెలియబడుతుంది. కనుక పదార్థముగా ఏర్పడుతూ ఉన్నటువంటిగా అంటే పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ రెండు కూడా ఉంటాయి ఒకటిగా. సో దాన్ని మనం కదలకుండా ఉన్నటువంటి దాంట్లో మనం చూసేటువంటి దాన్ని పొటెన్షియల్ ఎనర్జీగా చెప్పుకున్నాం. కదులుతూ ఉన్నటువంటి దానిగా తెలియబడుతున్నప్పుడు దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటున్నాం కదా మనం. సో mgh = ½ mg² అనేది మనం ఫార్ములా వేసుకుని చేస్తాం కదా అది. కనుక కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటిది రెండు ఒకే దాంట్లో ఉన్నటువంటిది. అది ఎలా ఉంది ఒకటే దాంట్లో అంటే ఈథరిక్ ఫామ్ గా ఉన్నప్పుడు దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అన్నారు. అది కదలికగా తెలియబడుతుందంటే ఏంటి? పదార్థముగా రూపం కట్టుకున్నప్పుడు దాన్ని కైనెటిక్ ఎనర్జీగా తెలుసుకున్నారు. ఆల్ స్టాటిక్ ఎనర్జీ బిలాంగ్స్ టు ద ఈథర్, ది అన్మోడిఫైడ్ అండ్ యూనివర్సల్ ఈథర్ అన్నారు. కనుక ఆల్ స్టాటిక్ ఎనర్జీ బిలాంగ్స్ టు ది ఈథర్ అంటే పదార్థములో నిక్షిప్తముగా ఉన్నటువంటి దాన్ని ఈథర్ అన్నారు. దాన్ని పొటెన్షియల్ ఎనర్జీగా తెలుసుకోండి. The unmodified and universal ether, its characteristic are strain and stress. Energy is always passing to and fro from one to the other. Okay? Energy అంటే passing to and fro from one to the other. అంటే దాంట్లో నుంచి దీంట్లో ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి ఎనర్జీ అంటుంటది ట్రాన్స్ఫార్మ్ అవ్వడం కానీ, ఎనర్జీ వలన ఒక పదార్థం అనేటువంటి కదలిక అంటున్నది కానీ చోట్ల ఉన్నటువంటి విషయాలు కలదు. Is always passing to and fro from one to the other, from ether to matter or vice versa. అంటే ఎనర్జీ ఈథర్ నుంచి మ్యాటర్కి వస్తుంది, మ్యాటర్ నుంచి మళ్ళీ ఈథర్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం ఈథరిక్ గా ఎనర్జీని స్టోర్ చేసుకోవడం అంటున్నది ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎప్పుడు అవసరమో అది మనకి కదలికగా అన్నటువంటిది కదిలిస్తుంది, ఎప్పుడు అవసరం లేదో మనకి అదంతా కూడా ఈథరిక్ ఎనర్జీగా అదంతా కనపడుతుంది. అంటే చోటులో ఎనర్జీ అంటే తీసుకున్నటువంటిది మనకి ఎథరిక్ ఫామ్ లో అయినా ఉంటుంది లేదా మ్యాటర్ ఫామ్ లో అయినా ఉంటుంది. కనుక ఈ ఎనర్జీ ఎథరిక్ ఫామ్ గా తెలియబడుతున్నప్పుడు దాన్ని పొటెన్షియల్ అన్నారు, మ్యాటర్ గా తెలియబడుతున్నప్పుడు దాన్ని కైనెటిక్ ఎనర్జీ అన్నారు. ఎప్పుడైతే ఇది ఎనర్జీ అంటే దీంట్లో నుంచి దాంట్లోకి, దాంట్లో నుంచి దీంట్లోకి, మన జేబులో నుంచి డబ్బులు బ్యాంకులోకి వెళ్తుంటే బ్యాంకులో నుంచి మనకి వస్తుంది. దేని అంటే అవసరాన్ని బట్టి మనం ఏదైనా ఎఫ్డి వేసుకుందాం అనుకుంటే మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని బ్యాంకులో దాచుతాం, లేదా మనం ఏదైనా ఇల్లు కడదామన్నా దేనికి అనుకుంటే బ్యాంక్ నుంచి మనం తీసుకుంటాం. ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే, కానీ అక్కడ మనం ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి మనం ఎక్కువ చూస్తాం. ఏంటి? బ్యాంకులో. అంటే ఏంటి? ఈథరిక్ ఫామ్ గా ఎనర్జీ ఉంటే మనం చాలా సేఫ్. బ్యాంకులో ఉందనుకోండి డబ్బులు, ఎప్పుడు అవసరం అప్పుడు తీసి వాడుకుంటాం. మనం వాడేస్తున్నాం అనుకోండి డబ్బు, అప్పుడు మనకు బ్యాంకులో దాచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక మన యొక్క దైనందిన కార్యక్రమంలో మనం ఎనర్జీని మనం ఎక్కువగా మనం వాడేస్తూ ఉండేటువంటి విషయాల్లో మనం వాటిని తగ్గించుకోవడం అనేటువంటి చేస్తుంటే మన ఈథరిక్ బాడీ చాలా చక్కగా ఉంటుంది. అంటే మనం అవసరం లేకపోయినా ఊరిని అలా తిరిగేసి వచ్చేస్తూ ఉంటాం రోడ్డు మీద. ఏం జరుగుతుంది మనకి తెలియదు. మనకి ఇప్పుడు మనం వాడు ఎవడో 5 లక్షలు ఉంది, వాడికి మనకు 1,00,000 ఉంది, తేడా ఉంది కదా బ్యాంకులో దానికి దీనికి.
స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి వాడికి ఇతరిక్ బాడీ చక్కగా, ఇతరిక్ బాడీని వాడు ఇష్టం వచ్చినట్టు వాడు వాడేసుకుంటుంటే ఇతరిక్ ఎనర్జీ అంతా కూడా వాడి అయిపోతుంది. కనుక అనవసరముగా మనం పనులకి మనం వాడుట అంటుండేది అంటే మెయిన్గా మనం ఎక్కడ వాడేస్తుంటాం అంటే వాక్కులో ఎంతో ఎనర్జీ మనం లాస్ అయిపోతుంది. చోట్ల నుంచి అవ్యక్తంలో నుంచి వ్యక్తం రావడానికి ఇతరిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా, అందులో ప్రధానంగా స్పీచ్. సో చోట్ల నుంచి ఇది పుడుతుంది. కనుక ఈ స్పీచ్గా ఎక్కువగా మనం దుర్వినియోగం చేసుకోగలుగుతాం. కనుక దాన్ని ఏమన్నారంటే టు ద అదర్ ఫ్రమ్ ఈథర్ టు మ్యాటర్ ఆర్ వైస్ వర్సా అండ్ ఇన్ దిస్ ప్యాసేజ్ ఈజ్ ఆల్ వర్క్ డన్. ఇందులో సమస్తం అంటే మొత్తం అంత కార్యక్రమం అంతా కూడా ఇది అంటే ఎనర్జీ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ ఇవన్నీ మనం చదువుకుంటాం. అంటే చోట్ల ఎనర్జీ అంటుంది, అది ఒక చోట నుంచి ఇంకో చోటుకి అలా వెళ్ళిపోతాం. సో మనం ఎనర్జీని మన దేహంలోకి తెచ్చుకోవడానికి అనేక విధములైనటువంటి మార్గం చోట్ల ఎనర్జీ అన్నట్టు ఉంది. మనలోకి ఎనర్జీ అంటుంటది తీసుకోబడటం అన్నటువంటిది, అంటే మన చోట్ల నుంచి ఎనర్జీ అంటుంటది విత్డ్రా చేసుకోగలగటం అన్నటువంటిది ఏంటంటే ఈథరిక్ ఎనర్జీ ద్వారా. కనుక చోట్ల ఈథర్ అంటుంటది అంతా నిండబడి ఉంది. చోట్లో చిన్నపిల్లవాడు ఏమన్నాడంటే సైకిల్ టైర్లో వాడిది గాలి లేకపోతే వాడిని సైకిల్ తొక్కాలన్న. అరే బాబు సైకిల్లో గాలి లేదురా, సైకిల్ తొక్కరంటే ఎంత గాలి ఉంది కదా అందులో గాలి లేదంటావు ఏంటంటాడు. అంటే చోట్లో అంతా కూడా ఈథర్ అనేటువంటిది ఉంది, కానీ అది మనం డ్రా చేసుకోవడం అనేటువంటి తెలియాలి. అందులో గాలి నింపితేనే నీ సైకిల్ నడుస్తుంది. అది ఎట్లాగో ఇది కూడా అట్లా. సో చోట్ల ఉంది ఎనర్జీ. ఆ ఎనర్జీని మన దేహంలోకి మనం తీసుకునేటువంటి విధానం అనేటువంటిది ఒకటి. దాని ద్వారా మన దేహం చక్కగా తయారవుతుంది. Now the probability is that every sensible object has both material and an etherical counterpart. ఈ రెండు కూడా ప్రతి దాంట్లో ఉన్నాయి. అంటే మానవ దేహం నుంచి మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోండి, దానిలో మ్యాటర్ నుండి ఎథరికల్ కౌంటర్ పార్ట్ ఈ రెండు ఉంటున్నాయి. One side only are we sensible aware of, the other we have to infer. But the difficulty of perceiving this other side, the necessity for indirect inference, depends especially and entirely on the nature of our sense organs. ఇండైరెక్ట్ గా అంటే ఉదాహరణకి ఏంటి, మనం ఒకటి మాత్రమే మన కళ్ళు చూడగలుగుతున్నాయి, ఇంకొకటి చూడలేకపోతుంది. ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ చెప్పులో వాళ్ళ కారు ఏదో బయట ఉంది, మనం వ్యక్తిని చూడలేదు. ఫలానా కారు చూసేటికి మన ఇంటికి ఫలానా వాళ్ళు వచ్చారన్నట్టు మనం చూసామా చూడలేదు, కానీ దీన్ని బట్టి దాన్ని ఎస్టిమేట్ ఇస్తాం కదా. వాడి చెప్పులు ఏదో సంథింగ్ విల్ సి, ఫలానా వాడు మన ఇంటికి వచ్చాడు రోయ్ అన్నట్టు మనం చూస్తాం. అట్లా ఈ వీటి ద్వారా మన ఇతరిక్ ఎనర్జీగా ఇతరుగా ఉన్నటువంటి దాన్ని దర్శించండి. అట్లీస్ట్ అలా చూస్తుంటే మనం ఇతరిక్ దాన్ని చూసిన వాళ్ళం అవుతున్నాం. ఇండైరెక్ట్ ఇన్ఫరెన్స్ అన్నది దాన్ని, విచ్ టెల్ us of matter and do not tell us of ether. సో మనకు ఉన్నటువంటి సెన్స్ ఆర్గన్స్ ఓన్లీ భౌతికమైనటువంటి రూపాన్ని మాత్రమే చూడగలుగుతున్నాయి, కానీ ఈథర్కి దాన్ని చూడలేకపోతున్నాయి. కనుక మ్యాటర్ని మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఈథర్ని చూడడానికి మీరు ట్రై చేయండి. తెలుసుకున్నారు కదా, ప్రతి దాంట్లోనే ఈథర్ అన్నది నిండబట్టదు, ఇదంతా మనం చదువుకున్నాం కదా. అందుకని ఇప్పుడు ఎప్పుడైతే మీరు మ్యాటర్ని చూస్తున్నారో యూ ట్రై టు అబ్జర్వ్ ది ఈథర్. అంటే అలా చూడటం అనేటువంటిది అగ్ని చైతన్యం చేస్తున్నటువంటి కార్యక్రమం. వాళ్ళు మనలో ఉండి మన ద్వారా ఆ ప్రచోదనం అనేటువంటిది మనకు కలిగిస్తూ ఉన్నారు. వాళ్ళు తగ్గ దానిలోకి మనం విచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మనలో ఉన్నటువంటి షట్చక్రముల ద్వారా వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తున్నారు. ఇలా ఎన్నో పనులు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ సబ్ క్లాసెస్గా చెప్పారు. వాళ్ళు గ్రూప్ అగ్ని చైతన్యం, క్లాస్ ఏ, క్లాస్ బి అలా చెప్పారు. వాళ్ళు మళ్ళీ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 5 క్లాసెస్గా పనిచేస్తున్నారు వాళ్ళు మళ్ళీ గ్రూప్ అగ్ని చైతన్యం వాళ్ళు. And do not tell us of ether, that one is as real and substantial as the ether. అంటే రెండు కూడా అంటే ఇది ఎంత సత్యమో అది కూడా అంతే సత్యం. బతికున్నటువంటి రూపంగా మీకు ఏదైతే చూస్తున్నారో దానిలో ఉన్నటువంటి ఈథర్ కూడా అంతే సత్యం అని చెప్తున్నారు. At one is as real and their fundamental joint quality is coexistive and interaction. వాటి యొక్క ఫండమెంటల్ క్వాలిటీ అంటే రెండు కలిసిపోయి ఉంటాయి. 2 sides of same coin గా ఉంటుంటాయి. ఒక సైడ్ మీకు కనబడిందంటే ఇంకో సైడ్ అది ఉందనే అర్థం.
అది లేకుండా ఇది ఉండడానికి అవకాశం లేదు. మీరు మ్యాటర్ ఎప్పుడైతే చూస్తున్నారో దానిలో ఈథర్ ఉంది అంతే. సౌరమండలం ఉందంటే సౌరమండలంలో ఈథర్ అనేటువంటిది ఉంది అంతే. ఏదైనా సరే భౌతికంగా మీరు ఏది చూస్తున్నా సరే దానిలో ఈథర్ అనేటువంటిది ఉంది. One is as real and not interaction everywhere and always, for there are plenty of regions without matter, though there is no region without ether. Plenty of regions without matter గా ఉంది అని, but there is no region without ether. ఈథర్ లేకుండా ఏది లేదు, కానీ మ్యాటర్ ఫామ్ గా లేకుండా ఈథర్ అనేటువంటిది ఉంది అంతే కదండి. చోట్ల ఈథర్ అనేటువంటిది ఉంది, దాంట్లో నుంచే మ్యాటర్ అనేటువంటిది రూపం కట్టుకుంటాం. సో మ్యాటర్ ఉంది అంటే ఈథర్ ఉంది, కానీ ఈథర్ ఉంది అంటే మ్యాటర్ ఉందని కాదు అర్థం అండి. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఈథర్ గా ఉన్నటువంటిది దాన్ని దాంట్లో నుంచి మ్యాటర్ అనేటువంటిది పుడుతుంది, మ్యాటర్ భౌతిక రూపం. ఈథర్ అంటే కొంత ఆకాశ్ అని రాసుకుంటాం, స్కై కాదు. ఈథర్ అంటే దీనికి స్కైకి పైన ఉంటుంది. Which tell us of all matter and do not tell us of ether. That one, not interaction everywhere and always, for there are plenty of reasons, but the potentiality of interaction and often the conspicuous reality of it everywhere prevails and constitutes the whole of our purity mundane experience. Mundane experience అంటే ప్యూరిటీ ఆఫ్ mundane experience. మీరు ఎంత చక్కగా చూస్తే అంత చక్కగా మీకు దర్శనం అవుతుంటుంది. ఈథర్ దైవాన్ని అంత చక్కగా మీరు చూస్తుంటే అన్ని చోట్ల ఆయనే కనబడతానటువంటిది ఎలా అయితే మనం భాగవతం చెప్తుంటుందో అలాగే ఈథర్ అన్నది మీరు ఎక్కడెక్కడ చూస్తుంటే అదంతా కూడా ఈథర్ ఫామ్, దాని యొక్క భౌతిక రూపం. ఇదంతా మనం చూడడం అన్నట్టు మీరు అలవాటు చేసుకోండి ఇప్పుడు అంటున్నారా. In a supplementary note to the article, he says, ether belongs to the physical frame of things. No one supposes it be a psychic entity. Ether belongs to the physical frame of things. అంటే ఇదేదో సైకిక్ క్వాలిటీ అని కాదండి అర్థం. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కంగారు పడిపోకండి. సైకిక్ ఇస్ డిఫరెంట్. మనం ఈథర్ అంటుంటది, మనం ఉదాహరణకు 2 చొక్కాలు వేసుకుంటాం, చొక్కా కింద చొక్కా అంతే. ఈథర్ అంటుంటది. సో అలా ఉంటుంది అనమాట ఈథర్ అన్నట్టు. అంతే చెప్తే సైకిక్ క్వాలిటీ అంటే ఆత్మ, అది కాదు ఇక్కడ విషయం. అది ఇంకా వేరేది, అది తర్వాత చెప్పుకున్నాం. ముందు ఈథర్ అంటే ఏంటంటే చొక్కా కింద చొక్కానే అంతే. ఇప్పుడు కర్టెన్ వెనకాల గోడ, అదే విషయం ఇక్కడ చెప్పుకుంటున్నాం. కానీ దాని వెనకాల ఉన్నటువంటి సమస్తం అంతా కాదు ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఈథర్గా అంటే ఫిజికల్ ప్లేన్, మీరు భౌతికంగా ఏదైతే చూస్తున్నారో దానికి పక్కనే ఉన్నటువంటిది. ఫిజికల్ ప్లేన్ గా వాడు పనిచేస్తూ ఉన్నటువంటి దానికి ఈథర్ అన్నది కారణం. దాన్ని ఈథర్ అన్నారు. యాస్ట్రల్, మెంటల్, బుద్ధిక్ ఇవన్నీ వేరే, అవన్నీ తర్వాత. మనం ముందు ఇక్కడ చెప్తున్నది అంటే ఫిజికల్ ఫామ్ లోనే మీరు గ్యాషియస్ ప్లేన్ కి పైన ఉన్నటువంటిది ఈథర్. అంతే చేస్తారు. మీరు గ్యాషియస్ ప్లేన్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఆ పదార్థం ఏమవుతుందంటే అది ఈథరిక్ గా ఉంటుంది. సో సాలిడ్ గా ఉన్నటువంటి దాంట్లో కూడా ఈథర్ అన్నది ఉంది, కాబట్టి దాంట్లో ఎనర్జీ అన్నది ఉంది. సాలిడ్ ఫామ్ లోనో, లిక్విడ్ ఫామ్ లోనో, గ్యాషియస్ ఫామ్ లోనో వాటి కొన్ని ప్రాపర్టీస్ అవి హోల్డ్ అయి ఉంటున్నాయి కదా, ఆ ప్రాపర్టీస్ గా తెలియబడుతున్నటువంటి దాన్ని ఈథర్ అన్నమాట. సో వాటికి కొన్ని గుణాలు అనేటువంటి ఉన్నాయి. ఈ గుణాలు వాటికి ఏర్పడడానికి మూలం ఏంటంటే ఈథర్. ఈథర్కి పైన ఉన్నటువంటిది గ్యాషియస్, దానికి పైన ఉన్నటువంటి చొక్కా లిక్విడ్, దానికి పైన ఉన్నటువంటి చొక్కా సాలిడ్. ఇలా తెలుసుకుంటాం. ఈథర్ ఉన్నటువంటి బేసిక్ గా ఉండడం చేత దానికి ఆ గుణాలు ఫిజికల్ గా మీరు ఆ గుణాలు చూస్తున్నారు. సూక్ష్మ రూపం కాదు, స్థూల రూపమే. స్థూల రూపంలో మనకు కొంచెం కనబడకుండా ఉన్నట్టు. The ether is endowed with creative power in space. Ether belongs to the physical frame of things. No one supposes it be a psychic entity, but it probably subserves psychical purposes. It probably subserves psychical purposes. అంటే ఏంటి? ఈథర్ ఫామ్ ఎప్పుడైతే మీకు డెవలప్ అవుతుందో అప్పుడు సైకికల్ పర్పసెస్ అంటే హయ్యర్ ప్లేన్స్ లోకి జరిగేటువంటి కార్యక్రమానికి మీకు తయారైనట్లు లెక్క. అంటే వీడు ప్రీ ఫైనల్స్ కొంచెం మంచి మార్కులతో పాస్ అయ్యాడు అనుకోండి,
అంటే వీడు ఫైనల్స్ వీడు అర్హుడు. అది ఇక్కడ మనం తెలుసుకునేది. ఎందుకంటే ఇది ఫైనల్ ఎగ్జామ్ కాదు, ఓన్లీ ప్రీ ఫైనల్స్ లాగా. ఫైనల్ ఎగ్జామ్స్ వేరు, అంటే ఆత్మ, బుద్ధి, మనసు అవన్నీ వేరు. అవన్నీ ఇంకా చాలా మీరు కంగారు పడుకోకండి. సో ఈథర్ ఫామ్ ఎప్పుడైతే దీన్ని పక్కనే ఉండడం, ఫిజికల్ కి పైన ఉన్నటువంటి స్థితి జస్ట్. సో దీన్ని ఎప్పుడైతే మనం చూడగలుగుతామో, దీన్ని చేత మనం పైన ఉన్నటువంటి ప్లేన్స్ మనం దర్శించగలుగుతాం. దీనికి పైన ఇంకా చాలా ప్లేన్స్, సో వాటిని చూసేటువంటి ఇది ఏర్పడుతుంది. జస్ట్ యాజ్ మ్యాటర్ డస్, అది సబ్సర్వ్ సైకిల్ పర్పసెస్ జస్ట్ యాజ్ మ్యాటర్ డస్. ప్రొఫెసర్స్ అదే edition of encyclopedia with an expression of faith, not indeed in this speculation about which is evinced great caution, but in the real existence of a supersenious universal connecting medium, and in the probability of its having many unsuspected functions. Okay? In the 9th edition of this, an expression of faith, not indeed in this speculation, about which it evinced great caution, but in the real existence of a supersensuous universal connecting medium. So దీనికి పైన ఉంటుంది దాన్ని సూపర్ సెన్సుయస్ అన్నారు. సెన్సెస్ కి అందడానికి కొంచెం పైన ఉన్నటువంటి స్థితి. సో మన సెన్సెస్ ద్వారా మనకి తెలియబడుతుంది, అవన్నీ మనకి 5 సెన్సెస్ ద్వారా. దీనికి సూపర్ సెన్సుయస్ అంటే 6th సెన్స్ అను, దాన్ని హిడెన్ సైడ్ ఆఫ్ థింగ్స్ అని లెడ్బెటర్ గారు అద్భుతమైనటువంటి గ్రంథం రాస్తారు. చాలా బాగుంటుంది, చక్కగా చదివితే ఈథర్ ఫామ్ గురించి మీకు బాగా బాగుంటుంది. అసలు యూ విల్ లవ్ దట్ బుక్ లైక్ ఎనీథింగ్. ఇంత అద్భుతంగా ఉంటుంది. ది హిడెన్ సైడ్ ఆఫ్ థింగ్స్ బై సిడబ్ల్యూ లెడ్బెటర్. చాలా బాగుంటుంది అది. కనుక అందులో ఈథర్ గురించి ఆయన చాలా వివరంగా ఇంకా చెప్పుకుంటూ వెళ్తారు. సో దాని ఏమన్నా సూపర్ సెన్సుయస్ అన్నమాట. సూపర్ సెన్సుయస్ యూనివర్సల్ కనెక్టింగ్ మీడియం అన్నది. అంటే యూనివర్స్ ని కనెక్ట్ చేస్తున్నటువంటి, భౌతికంగా మీకు ఏదైతే కనబడుతుందో దాన్ని తెలియజేపేటువంటిది. దాని ఏమన్నా సూపర్ యూనివర్స్ తోటి మీరు కనెక్టివిటీ సెన్సెస్ ద్వారా, యూనివర్స్ కి పైన ఉన్నటువంటి దాన్ని సూపర్ సెన్సెస్, వాటి ద్వారా మీరు ఈథర్ని చూడండి. అంటే కొంచెం మనం ఏంటంటే ఈ భౌతికమైనటువంటి ఈ ఇంద్రియముల ద్వారా మనం చేస్తూ ఉంటే వీటి నుంచి పైకి మనం అప్లిఫ్ట్ అవుతాం. ఈ ఇంద్రియాల ద్వారానే మనం ఈథర్ ఫామ్ ని మనం చూస్తాం. అంటే ఎలా అయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణ, వాడు కారులో బండి ఏదో చూసి ఆ పలానాడు మన ఇంటికి వచ్చాడని ఎలా అయితే మీరు చెప్పారు, ఇంకా వాడి నెంబర్ ప్లేట్ కూడా చూడలేదు మీరు క్లియర్ గా. ఆ రంగు కారు చూసారు అనుకోండి ఉదాహరణ, నెంబర్ ప్లేట్ చూస్తే పోనీ ఇంకా ఇది ఎస్ ఈ రంగు వచ్చిందంటే మేబీ ఈ అంటే అలా ఏదైనా సంథింగ్. సో దట్ ఈస్ ది ఈథరిక్ విషయం. But in the about which the events is great question, supersensuous connecting medium, and in the probability of its having many unsuspected functions. దానికి అన్సస్పెక్టెడ్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే వాడు ఏదైనా సరే ఆ ఈథర్ ఫామ్ నుంచి ఏదైనా సరే దానికి భౌతికంగా ఏది అవసరమో ఆ ఫంక్షన్స్ ఎక్స్ప్రెస్ అవ్వడానికి ఈథర్ ఫామ్ ఇస్ ద నేమ్. అన్సస్పెక్టెడ్ ఫంక్షన్స్ అన్నారు. అంటే ఈథర్ ఫామ్ కు ఉండేటువంటి ఫంక్షన్స్ ఏంటంటే వాడు వేసుకునేటువంటి డ్రెస్ ని బట్టి దానికి ఫంక్షన్స్ అనేటువంటి వస్తున్నాయి. దానికి పైన ఉండేటువంటి చొక్క. It seems plain that the need of a primary intelligent and coordinated creative medium such as the ether asserts itself on all sides. The ether is an interpreted by scientists meets all these conditions and is the only medium knows no science that is capable of doing so. It is invisible, permeates all matter and pervades all space by wave motion. Permeates all matter and pervades all space. అంటే మ్యాటర్ లో దాగి ఉన్నటువంటిదిగా దానిలో పెర్మియేట్ అయిపోయి ఉంది. పెర్వేడ్ ఆల్ స్పేస్. సో ఏదైనా సరే మీరు భౌతికంగా చూస్తున్నారంటే అందులో ఈథరే అది మూలం. ఈథర్ ఉంది కాబట్టి దాని యొక్క ఫంక్షన్స్ అన్నట్టు జరుగుతున్నాయి. ఈథర్ లేకపోతే దానికి ఆ ఫంక్షన్స్ రావు. అంతే. ఇప్పుడు దేహం ఉంది, దేహం ఫంక్షన్స్ చేస్తుంది, మాట్లాడుతోంది, మానవుడు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. ఒకటి కళేబరం పడుంది, అది మాట్లాడగలుగుతుందా లేదు.
మరి దానికి దీనికి ఏంటి తేడా అంటే వీటిలో ఈథర్ అనేటువంటిది ఉంది, ఈథరిక్ ఎనర్జీ ఉంది, దాన్ని వైటల్ ఎనర్జీ అన్నారు, వైటల్ బాడీ అన్నారు. ఇది ఉంటుంది కాబట్టి వీడు మాట్లాడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. వాటిలో ఆ ఈథరిక్ ఎనర్జీ లేదు కాబట్టి అది చేయలేదు. It is invisible, permeates without limit in the universe. ఇది వేవ్ మోషన్ గా వెళ్తుంది ఎప్పుడు కూడా. ఎనర్జీ మనకి సూర్యుడి నుంచి ఇదంతా కూడా వేవ్ గా మనకి లైట్ ఇస్ అని చెప్తే స్ట్రైట్ లైన్స్ కాదు, ఇవన్నీ మనం చదువుకున్నట్టు. ఇది కూడా వేవ్ మోషన్ గా వెళ్తాం వితౌట్ లిమిట్ ఇన్ ద యూనివర్స్. అంటే దీనికి యూనివర్స్ లో ఒక లిమిట్ లేదు, ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే వెళుతుందని లేదు. ఈథరిక్ ఎనర్జీ ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎట్లయినా వెళ్ళొచ్చు. సో మనం ఇక్కడ కూర్చుని మనం ధ్యానం చేసాం అనుకోండి, మన నుంచి ఈథరిక్ ఎనర్జీ ఎవడో పాపం ఎక్కడో అమెరికాలోనో లేదా ఏదో వరంగల్లోనో ఎక్కడో ఉన్నటువంటి వాడికి వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే వెళ్ళట్లే. అలాగే ఈథరిక్ ఎనర్జీ కూడా వెళుతుంది. ఇదంతా కూడా హయ్యర్ సైన్స్ అని మనం అందరూ తెలుసుకోవాలి. వితౌట్ లిమిట్ ఇన్ ద యూనివర్స్, ఇట్ ఆఫర్స్ practically no resistance to radiant energy, even to light from the sun and the most distant stars discovered. సో సూర్యుడి నుంచి మనకి ఈథరిక్ ఎనర్జీ అనేది అలా వేవ్ ఫామ్ గా దిగి వస్తుంది. అలాగే చోట్లో ఉన్నటువంటి నక్షత్రముల నుంచి కూడా వేవ్ ఫామ్ గా అదంతా దిగుతుంది. ఇట్ వాస్ ది మీడియం విచ్ ట్రాన్స్మిట్స్ రేడియో వేవ్స్. అంటే దీని ద్వారా వాళ్ళ యొక్క రేస్ మనకు అందుతున్నాయి. అంటే ఈథరిక్ ఎనర్జీ ద్వారా వాళ్ళ యొక్క రేస్ అందుతున్నాం. ఫోన్లో ఎప్పుడైతే మనకు చక్కగా ఛార్జింగ్ ఏముందో ఎవరి నుంచి అయినా సరే ఫోన్లో అనేటట్టు రావాలి. ఛార్జింగ్ చేసుకుని పెట్టుకుంటే చాలు మనకు ఫోన్లు వస్తుంటాయి. దానికి తగ్గట్టుగా మనం ఈథరిక్ ఎనర్జీని చోట్ల నుంచి మనం డ్రా చేసుకోగలిగేటువంటి ఇది మనం పెట్టుకుంటే స్టార్స్ నుంచి ఈథరిక్ ఎనర్జీ ద్వారానే వస్తుంది. సూర్యుడి నుంచి ఆ ఈథరిక్ పొరల ద్వారానే మనకి ఎనర్జీ అనేది వస్తుంది. అన్నీ కూడా ఈథరిక్ ఎనర్జీ ద్వారానే ట్రావెల్ చేస్తున్నాయి. It transmits radio waves, wireless telegraphy waves, wireless. సో ఇప్పుడు మనం సెల్ ఫోన్లు యూజ్ చేస్తాం. ఈయన ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం రాశారు వైర్లెస్ టెలిగ్రఫీ వేవ్స్ అన్నారు. సో వైర్స్ అవసరం లేకుండానే ఇక్కడ మాట్లాడితే అక్కడికి వెళ్ళిపోగలుగుతాం. సో ఇదంతా దేని ద్వారా వెళుతుందంటే ఈథరిక్ ఎనర్జీ ద్వారా జరుగుతుంది. సో అంటే మనం ఒక సెల్ ఫోన్ ద్వారా దీన్ని మనం దర్శించాం. ఈ సెల్ ఫోన్ నెంబర్ ఉంటే పలానా వాడికి సెల్ ఫోన్ నెంబర్ ఉంటే ఇక్కడి నుంచి వాడితో మాట్లాడచ్చు. ఓకే, ఇది అర్థమైంది మనకి. మనలో ఈథరిక్ ఎనర్జీ అనేది ఉంది, వాడికి కూడా ఈథరిక్ ఎనర్జీ అనేది ఉంది. సో ఈథరిక్ ఎనర్జీ నుంచి ఈథర్ స్పర్ ద్వారా వాడిలో ఉన్నటువంటి ఈథరిక్ ఎనర్జీని మనం స్టిమ్యులేట్ చేయొచ్చు, వాడికి పంపించచ్చు. ఎలా అయితే వాడికి బ్యాంక్ అకౌంట్ ఉంది, మనకు బ్యాంక్ అకౌంట్ ఉంది. మన అకౌంట్ నుంచి వాడికి డబ్బులు ఇచ్చు కదా, మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాడికి చేతి డబ్బులు ఇవ్వకుండా, ఈ విషయం మనకు తెలుసు. అలాగే ఈథరిక్ ఎనర్జీ కూడా ఒకటి నుంచి ఇంకొకరికి కూడా మనం ఈ రకంగా పంపించవచ్చు. ఎవరైనా బాధపడుతున్నటువంటి వాడికి ఆ విధంగా మనం ఇక్కడి నుంచి వాడికి అందించేటువంటి పనులు మనం చేయొచ్చు. అదనమాట కనుక ఈథరిక్ ఎనర్జీ అన్నది. Radio or Roentgen rays, etc. The ether is endowed with creative power in space and on Earth. The ether of space therefore builds solar systems. ఇది ఏం చేస్తాను? ఈథర్ ఎనర్జీ ఇట్ ఈస్ బిల్డింగ్ ది సోలార్ సిస్టమ్. భౌతికంగా మనకు కనబడుతున్నటువంటి సూర్యుడికి ఆ గోళం కట్టి ఇచ్చింది ఏది అంటే ఈథర్. వీళ్ళు అగ్ని చైతన్స్ అన్నారు. అగ్ని చైతన్స్, అగ్ని సూర్యన్స్, అగ్ని శ్వతాస్ అంటే ఫిజికల్ ప్లేన్ లో పనిచేస్తున్నటువంటి అగ్ని చైతన్స్ అన్నారు. నెక్స్ట్ ప్లేన్ లో పనిచేస్తున్న వాళ్ళని, ఆస్ట్రల్ ప్లేన్ లో పనిచేస్తున్న వాళ్ళని అగ్ని సూర్యన్స్ అన్నారు. దీనికి పైన ఉన్నటువంటి మెంటల్ ప్లేన్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని అగ్ని శ్వతాస్ అంటారు. వాళ్ళు దేవతలు అన్నది వీళ్ళందరూ కూడా. The ether of space therefore builds solar systems as it does matter. With the coordination and intelligence, it endows all chemical elements it forms with the properties they are known to possess. ఇదన్నిటి చేత ఈ రకంగా సౌరమండలాలు ఇవన్నీ కూడా మనకి కట్టబడి అందివ్వబడుతున్నటువంటిదంతా కూడా వీరి యొక్క కార్యక్రమం. ఇది ఈథర్ ద్వారా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. దీని గురించి మనం ఫర్దర్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
ఓం శాంతి.